గ్రాండ్ వెల్కమ్ టు యువర్ మోస్ట్ ఫేవర్ మెగా షో శభాష్ ఆంధ్రప్రదేశ్. జయాపజయాలు దైవదినాలు అంటారండి. ఒక్కసారి ఫెయిల్యూర్స్ వచ్చిందని మనం బాధపడుతూ కూర్చుంటే జీవితంలో సక్సెస్ అనేది ఉండదు. సో మనం ఏం చేయాలి? సక్సెస్ కి ఫెయిల్యూర్స్ స్టెప్పింగ్ స్టోన్స్ అని మీరు భావిస్తే ఏదో ఒక రోజున ఎవ్వరూ చేయలేని పనిని మనం చేసి సాధించవచ్చు. ఆ తర్వాత ఇంకేముంటుంది? చప్పట్లు శభాషుల వర్షంతో మనం తడిసి ఎంజాయ్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ ఒక వేదికగా చేసి మీ యొక్క టాలెంట్ ని మీ అందరికీ తెలియపరిచే మా చిన్న ప్రయత్నమే మా శభాష్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు మన పార్టిసిపెంట్ ని మీకు పరిచయం చేసే ముందు నాకు ఒక చిన్న డౌట్ అండి. అదేంటంటే మనం ఉదయాన్నే లేచి ఆఫీస్కి వెళ్లే లోపు ఏదో ఒక న్యూస్ పేపర్ని చదవడం అనేది కామన్ థింగ్. సో ఆ చదివే న్యూస్ పేపర్ ఒరిజినల్ కాకుండా డూప్లికేట్ అయితే మీరు చదవడానికి ఇష్టపడతారా? ఇదేంటిది డూప్లికేట్ న్యూస్ పేపరా? సేమ్ డౌట్ నాకు వచ్చింది, అందుకే మిమ్మల్ని క్లారిఫికేషన్ అడిగాను. నిజమండి, మనం కరెన్సీ నోట్లను డూప్లికేట్ కరెన్సీ నోట్లను చూసాం, డూప్లికేట్ బాండ్ పేపర్స్ గురించి చూసాం, డూప్లికేట్ మనుషుల గురించి విన్నాం, కానీ డూప్లికేట్ న్యూస్ పేపర్ గురించి ఇంతవరకు మనం వినలేదు కదా. సో అలాంటి మన హైదరాబాద్ లో ఒక అతను డూప్లికేట్ న్యూస్ పేపర్ తయారు చేశారంట. మరి ఆయన ఎందుకు తయారు చేశాడు, ఎలా తయారు చేశాడు, దానికి గల కారణం ఏంటి, ఏం సాధించాలనుకుంటున్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మన పార్టిసిపెంట్ ని పిలవాలి, ఆయన అడిగి తెలుసుకోవాలి. సో ఆయన పిలిచేద్దామా? లెట్స్ వెల్కమ్ మిస్టర్ నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు, మీరేం చేస్తుంటారు? చింతలగూడ గవర్నమెంట్ ప్రెస్ లో ఆర్టిస్ట్ గా జాబ్ చేస్తున్నానండి. ఓకే, ప్రెస్ లో పనిచేస్తున్నాను. అంటే మీరేం చేస్తారు? మీ వర్క్ ఏంటి ప్రెస్ లో? మా వర్క్ అంటే కలర్స్ ఆపరేషన్ చేయటం అండి. ఓకే. తర్వాత గవర్నమెంట్ సంబంధించిన డైరీ, క్యాలెండర్స్, తర్వాత పట్టదార పాస్బుక్ ఇవన్నీ దాని సంబంధించి గెజెట్ ప్రింట్ అవుతాయి. దాని సంబంధించిన ప్రాసెస్ అన్నమాట. అంటే కెమెరా వర్క్, నెగిటివ్ కలర్స్ ఆపరేషన్ అది చేస్తుంటాం. ఓకే, అంటే మీరు చేతితో తయారు చేసిన డూప్లికేట్ న్యూస్ పేపర్ కి ఇంచుమించుగా దగ్గరలోనే అదే ప్రాసెసింగ్ లో ఉన్నారు. ఓకే, అంటే ఒక మెయిన్ పేజీని మీరు తయారు చేయడానికి మీకు ఎంత టైం కావాలి? కనీసం మేము డ్యూటీ చేసుకుంటూ ఇంట్లో పనులు చూసుకుంటూ మేము దగ్గర డైలీ 4 hours కూర్చుంటామండి. కూర్చున్నప్పుడు ఒక పేరా రాయటం అవుతుంది, లేదంటే కొంచెం ఒక డిజైన్ చేసుకోవడం అవుతుంది. ఇట్లా మొత్తం ఓవరాల్ గా వచ్చేవారికి ఒక మెయిన్ పేజ్ రాసేటికి వారం 10 రోజులు పడుతుంది. అంటే ఒక న్యూస్ పేపర్ ఏదైనా మీరు తీసుకుని సమ్ మోడల్ గా తీసుకుని సేమ్ అదే కలర్ కాంబినేషన్, అదే టైటిల్, అదే లెటరింగ్, అదే ఫాంట్ అన్ని రెండు పక్క పక్కన పెడితే ఎట్లా ఉంటుంది? ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కూడా మీరే చెప్పాలి. అంతేనా? అంతే. కొంచెం కష్టం కనుక్కోవటం. కష్టమే. మీరు కష్టమే మీరు ఇక్కడ నుంచి చెప్తే మాకు చూపిస్తే కదా మేము చెప్పగలం. తప్పకుండా చూపిస్తాను. చూపించండి. ఓకే, చూపించండి. ఇందులో ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ మీరే చెప్పాలి. ఇది డూప్లికేట్, ఇది మీరు రాసింది. రైట్. అవునా? ఎందుకంటే తెలిసిపోతుంది పేపర్ ఇది ఎప్పుడు పాతదిలా ఉంది, ఇది కొత్త పేపర్ లా ఉంది. అంటే దగ్గరగా క్లోజ్ గా చూస్తే పక్క పక్కన పెట్టి రాసిందని తెలుస్తుంది. ఓకే, ఇంత దూరంలో పెడితే మాత్రం తెలియదు. నేను చూసేస్తాను, మీకు కూడా చూపించాలి కదా, చూపిస్తాను. చూసుకోండి.